ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు తరలివస్తున్నారు. జిల్లాల నుండి బస్సులు, కార్లు, ఇతర వాహనాల్లో రాజధాని ప్రాంతానికి చేరుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతం నుండి వస్తున్న వాహనాలు చిలకలూరిపేట బైపాస్ వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారి నుండి గుంటూరు మీదుగా అమరావతికి చేరుకుంటున్నాయి. ఉత్తరాంధ్రతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు ప్రాంతాల నుండి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో రైతులు, మహిళలు ర్యాలీ నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్పై కూటమి పార్టీల జెండాలు కట్టారు. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో అలంకరించారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కొంతమంది వైసీపీ కుట్రదారులు ఆ విధంగా ఎగతాళి చేసి ఉండొచ్చేమో, కానీ వాస్తవంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఆ సంకల్ప బలమే ఏదైతే మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారు పవిత్రమైనటువంటి పార్లమెంటు మట్టిని, అదేవిధంగా యమునా జలాన్ని తీసుకురావటం వల్లనే ఆ సంకల్ప బలం ఉండబట్టే కాబట్టి ఆయన శంకుస్థాపన, ఆయన దివ్య హస్తాలతో శంకుస్థాపన చేశాడు. కాబట్టి ఒక విధ్వంసకారుడు పరిపాలనలోకి వచ్చి అమరావతి రాజధానిని అనేక రకాలుగా ఎంత చేతనైతే అంత విధ్వంసం చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క శంకుస్థాపన బలం, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగానే పునఃప్రారంభం అవటం ఎంతో ఆవశ్యకం. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని నారా చంద్రబాబు నాయుడు యొక్క పునఃప్రారంభ కార్యక్రమం ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది. రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునఃప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా, అదేవిధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరపున పేరు పేరున కృతజ్ఞత. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి నెలకొంది. అన్ని జిల్లాల నుంచి కూడా ఎక్కడెక్కడ తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బస్సులకు జెండాలు ఊపి ప్రారంభించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే మాత్రం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చేస్తున్నారు కాబట్టి 1,00,000 కోట్లతో పాటు ప్రాజెక్టుల పనులు శంకుస్థాపనలు చేయనున్న పరిస్థితి నెలకొంది. దీనికి భారీగా మాత్రం కసరత్తు చేశారు కూటమి నేతలు. గత 5 రోజుల నుంచి కూడా ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి నెలకొంది. 5 లక్షల మంది వస్తారనే అంచనా ఉంది. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడికి ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల నుంచి కూడా భారీగా నరలి వచ్చేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రధాన సభకు ట్రాఫిక్ సమస్య లేకుండా మాత్రం రూట్లను కూడా ఏర్పాటు చేశారు. గొల్లపూడి బైపాస్ నుంచి వేదిక వరకు వాహనాలు కూడా రావచ్చని చెప్పడం జరిగింది. మంగళగిరి డాన్ బాస్కో వేదిక వరకు వచ్చేలాగా మరో మార్గం, మంగళగిరి ఎలైట్ డాబా నుంచి మరో అదనపు మార్గం ఉంది. కాజా టోల్ గేట్ నుంచి మురుగన్ నుంచి ఒక మార్గం,
తాడికొండ పెదపరిమి నుంచి కూడా వాహనాలు వేదిక రావచ్చు అని చెప్పేసి ఇప్పటికే అధికారులు వెల్లడించిన పరిస్థితి నెలకొంది. చెన్నై విజయవాడ రూట్ లో కూడా మేదరమట్ట వద్ద ట్రాఫిక్ మళ్లించారు. అన్ని మార్గాల్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. డ్రోన్లు బెలూన్లు ఎవరు ఎగరేయకూడదని ఇప్పటికే పోలీసు యంత్రాంగం కూడా చెప్పిన పరిస్థితి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కూటమి నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా చూస్తున్నట్టయితే అమరావతి రైతులు ఏదైతే ఉందో అమరావతి రాజధాని కోసం ఎన్నో సందర్భాల్లో కూడా దీక్షలు చేశారు, నిరసనలు చేశారు. వాళ్ళ ప్రతిపరంగా ఈ రోజు మాత్రం అమరావతిలో పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ కోడల నుంచి లైబ్రరీ కోడల వరకు ర్యాలీ చేసి వాళ్ళు కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలు అందించారు. మహిళలు కూడా పెద్ద ఎత్తున కూడా రైతులు కూడా అక్కడికి వస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ 1,00,000 కోట్ల రూపాయలు పనులు ప్రారంభిస్తారు కాబట్టి ఇంకేమైనా హామీలు ఇస్తారా అని చెప్పేసి వేచి చూస్తున్నారు. కానీ ఆసక్తి రేపుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా శుభవార్త చెప్తారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేసే విధంగా కూటమి నేతలు భావిస్తున్న పరిస్థితి నెలకొంది. దాంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం కొంతమంది ఏదైతే ఉందో ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే రాజధాని పరిసర ప్రాంతాల్లో కూడా వచ్చే వారి కోసం అన్ని ఏర్పాట్లు కూడా సకల వసతి సదుపాయాలను కూడా కల్పించిన పరిస్థితి నెలకొంది. భోజనంగా అదే విధంగా విద్యుత్ సరఫరా అంతరాయం కడగకుండా అదే విధంగా చూసుకుంటే మంచినీటి సరఫరాను కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు 5 రోజుల నుంచి కూడా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వర్షం ఏదైనా వస్తే మాత్రం అక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ సభ మీద 14 మంది ఆసీనులై ఉంటారు. 14 మందిలో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదే విధంగా చూసుకుంటే మాత్రం ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతర రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వచ్చిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఏమి చెప్తాడు, ఏమి హామీలు నెరవేరుస్తారు, ఈ పనులు ప్రారంభించిన తర్వాత ఏం మాట్లాడతాడు అనేది మాత్రం ఆసక్తి రేపుతుందని చెప్పుకున్న పరిస్థితి నెలకొంది. ఓకే రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.